Hi everyone, welcome to my channel YS Study Hub. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ బేస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే నేర్చుకోకున్నాం. సో ఇన్ఈక్వాలిటీ నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది అయితే మనకి ఎన్డీఏ సంబంధించి ఇన్ఈక్వాలిటీ నుంచి అయితే మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అది కూడా రావచ్చు. సో ఎందుకంటే మనకి ఇచ్చిన 120 క్వశ్చన్స్ అనేవి ఎగ్జాక్ట్గా ఆల్జిబ్రిక్ అనవచ్చు, క్యాలిక్యులస్ అవ్వచ్చు, ట్రిగ్నోమెట్రీ అండ్ కోఆర్డినేట్ జామెట్రీ, అంటే వీటికి సంబంధించి సమ్ మార్క్స్ అనేవి అయితే వెయిటేజ్ అనేది ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఇన్ఈక్వాలిటీ అనేది ఆప్షన్ కాన్సెప్ట్. సో అయినప్పుడు కూడా మనం నేర్చుకోవడం వల్ల మనకే మంచిది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇన్ఈక్వాలిటీ సంబంధించి ఈరోజు మన ఎజెండా ఏంటంటే ఫస్ట్ వన్ ఏం నేర్చుకుంటామంటే ఇంట్రడక్షన్ అబౌట్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటి, సెకండ్ రూల్స్ అంటే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అలాగే గ్రాఫికల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ 2 వేరియబుల్స్. మనకి 2 వేరియబుల్ సంబంధించి ఇన్ఈక్వాలిటీ ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు వాటిని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా సొల్యూషన్ ఇస్తాం. నెక్స్ట్ వన్ వేవీ కర్వ్ మెథడ్. వేవీ కర్వ్ మెథడ్ ప్రకారం చాలా ఈజీగా షార్ట్కట్లో సాల్వ్ చేయొచ్చు. ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, వాట్ ఈజ్ ఇన్ఈక్వాలిటీ. ఇంట్రడక్షన్ తీసుకోండి. ఇన్ఈక్వాలిటీ అంటే ఏం లేదన్నా 2 రియల్ నంబర్స్ ఆర్ 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ రిలేటెడ్ టు బి ద సింబల్ ఏంటది డస్ నాట్ ఈక్వల్ టు లెస్ దెన్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఈ సింబల్స్ ఫార్మ్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఈ సింబల్స్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఎక్స్ప్రెషన్ కానీ ఒక నెంబర్స్ కానీ రిప్రజెంట్ చేయగలిగితే దట్ ఈస్ ద ఇన్ఈక్వాలిటీ కండిషన్ అంట. ఇప్పుడు చూడండి 3, 5 ఉంది. 3, 5 నల్ రాయొచ్చు మనం 3 లెస్ దెన్ 5, దట్ ఈస్ ఇన్ఈక్వాలిటీ కండిషన్. 7, 5 అంటే దాని మీద రాయొచ్చు మనం 7 గ్రేటర్ దెన్ 5 అని రాస్తాం. అలాగే ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ లెస్ దెన్ 5 అని, వై గ్రేటర్ దెన్ 2 అని, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3, y less greater than or equal to I less than or equal to 4. అలాగే ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే లీనియర్ ఇన్ఈక్వాలిటీ కండిషన్ కింద వస్తాయి. ఇన్ కేస్ మనకి ఈక్వేషన్ ఇస్తే ఎలా వేస్తాడంటే 5x + 6 is less than 0, 2x + 3 greater than 0. ఇటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఇన్ఈక్వాలిటీకి ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ సాల్వ్ చేసినప్పుడు మనకు కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే ఈక్వల్ నెంబర్ మే బి యాడెడ్ టు ద are subtracted from both sides without affecting the sign of inequality. అంటే ఇక్కడ మనకి 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు x1 x2 తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో ఏమన్నాడంటే ఇక్కడ క్లియర్గా చూడండి x1 x2. ఓకే, ఇప్పుడు x1 అనేటువంటి వాడు ఇచ్చాడు, x2 అనేటువంటి వాడు ఇచ్చాడు. సో ఈ 2 నెంబర్స్ మధ్య రిలేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు బోత్ సైడ్ కూడా ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ వాటి సింబల్స్ అనేవి నో చేంజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x1 ఈజ్ గ్రేటర్ దాన్ x2 అయింది అనుకో. ఇప్పుడు +1 యాడ్ చేసాం అనుకోండి, x1 + 1 x2 + 1 ఇట్ ఈజ్ ఆల్సో ఏమవుతుంది గ్రేటర్ దాన్, ఇట్ ఈజ్ ఆల్సో గ్రేటర్, దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ చూడండి, బోత్ ద సైడ్స్ on inequality can be multiplied or divided by the same positive number, but when both the sides are multiplied or divided by the negative number, then signs of inequality is reversed. అంటే ఇక్కడ ఏం లేదన్న, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 2 నెంబర్స్ ఉన్నాయి కదా. సో వాటికి మనము పాజిటివ్ నెంబర్ చేత మల్టిప్లై చేయగలిగాం అనుకోండి. ఇప్పుడు x1 x2 ఉంది, 2 చేత బోత్ సైడ్ మల్టిప్లై చేస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ ఉంటుంది. బట్ ఇక్కడ మైనస్ నెంబర్ యూజ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు x1 గ్రేటర్ దెన్ x2 వచ్చేసరికి మైనస్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ ఈజ్ దాని యొక్క ఇన్ఈక్వాలిటీ ఏమవుతుంది రివర్స్ అవుతుంది. అంటే గ్రేటర్ దెన్ ఏమైంది లెస్ దెన్ -2x1 లెస్ దెన్ -2x2 అని అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ రూల్. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 5x - 3 లెస్ దెన్ 3x + 1. అయితే x వాల్యూ మనం డిఫైన్ చేయాలి. అయితే ఇక్కడ క్లియర్గా చూడండి, +3 కి వస్తే ఏమవుతుంది -3x, -3 వస్తే +3. సో కాబట్టి 5x - 3x = 2x is less than 4. దట్ టైమ్ 2 1s 2 2s కాబట్టి
ఎక్స్ లెస్ దెన్ 2, దట్ రేంజ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ కాబట్టి అప్ టు బిఫోర్ అన్నట్టు కాబట్టి మనకి ఎలా వస్తుందంటే రేంజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు 2, మైనస్ ఇన్ఫినిటీ టు 2, దట్ ఈస్ ఓపెన్ ఇంటర్వెల్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ ద గ్రాఫికల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, వి నో దట్ ఏ లైన్ డివైడెడ్ ద కార్టేజియన్ ప్లేన్ ఇంటూ 2 పార్ట్స్. సో మన కార్టేజియన్ ప్లేన్లో ఒక లైన్ డివైడ్ చేసినప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అదే తీసుకోండి, ఈచ్ పార్ట్ని ఏమంటాం అంటే హాఫ్ ప్లేన్ అని అంటాం. ఈచ్ పార్ట్ని ఏమంటాం హాఫ్ ప్లేన్. సో ఇక్కడ చూడండి, ఒక వెర్టికల్ లైన్ విల్ డివైడ్ ద, చూడండి ఒక వెర్టికల్ లైన్ అనేది డివైడ్ ద కార్టేజియన్ ప్లేన్ చేసినప్పుడు ఎలా డివైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ హ్యాండ్ ప్లేన్ రైట్ హాఫ్ ప్లేన్ కింద డివైడ్ అవుతుంది. సిమిలర్లీ మనకి నాన్ వెర్టికల్ లైన్ ఉందనుకోండి, దట్ మీన్స్ హారిజాంటల్ అవ్వచ్చు లేదంటే వన్ స్ట్రైట్ లైన్, ఇది ఎలా డిపెండ్ అవుతుందంటే అప్పర్ ఆఫ్ ప్లేన్ లోవర్ ఆఫ్ ప్లేన్ కింద డివైడ్ అవుతుంది. దట్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనకి ఇది ఎలాగంటే ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ద గ్రాఫ్. సో సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్స్, క్వశ్చన్ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ గ్రాఫికల్లీ, దట్ ఈస్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి చూడండి, ఎక్స్ ప్లస్ 2y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8, అలాగే 2x ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వై గ్రేటర్ దెన్ 0 అయితే మనకు వచ్చేటువంటి వాల్యూ ఎంత అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్గా తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్, ఎక్స్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది వై ఈక్వల్ టు 4, అలాగే వై ఈక్వల్ టు 0 తీసుకుంటే ఏమవుతుంది ఎక్స్ ఈక్వల్ టు 4. దట్ ఈస్ ద 2 గ్రాఫ్స్ బేసిక్ మ్యాక్సిమం మనకి ఏ క్వాడ్రంట్ వస్తుందంటే ఓన్లీ ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఫామ్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్ వాల్యూ కోసం ఏం చేస్తామంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రకారం మనం కొన్ని వాల్యూస్ తీసుకొని వాల్యూస్తో గ్రాఫ్ డ్రా చేస్తే, సో ఫస్ట్ వన్ ఏంటిది ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఎక్స్ ప్లస్ 2y ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ తీసుకొని మనకి ఎక్స్ ఈక్వల్ టు 0 వద్ద వై ఈక్వల్ ఎంత వచ్చింది 4. దిస్ ఈజ్ ద ఫస్ట్ గ్రాఫ్. అలాగే సెకండ్ ఈక్వేషన్ యొక్క ఇన్ఈక్వాలిటీస్ యొక్క గ్రాఫ్ ఎలా వచ్చిందంటే ఈ విధంగా వస్తుంది. ఈ రెండు టచింగ్ పాయింట్ ఎంత అంటే 8/3, 8/3. దట్ టైం మనకు వచ్చేటువంటి ఈక్వేషన్ ఏమవుతుంది 2x ప్లస్ వై ఈక్వల్ టు 8, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 8 ఆల్రెడీ తెలుసు. సో దీని నుంచి మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత అంటే 16/3. దట్ ఈస్ ద కండిషన్. ద ఇన్ఈక్వాలిటీ కండిషన్ ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 16/3. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదంటే 8/3, 8/3. దట్ ఈస్ గ్రాఫికల్ సొల్యూషన్. అంటే అట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వేవీ కర్వ్డ్ మెథడ్ సంబంధించి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డైరెక్ట్గా చేసేవచ్చు. ఇక్కడ చూడండి, ఫ్యాక్టరైజ్ ద గివెన్ పాలినామియల్. పాలినామియల్ ముందు ఏం తీసుకోవాలంటే ఫ్యాక్టరైజేషన్ తీసుకోవాలి. నౌ మేక్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఆల్ ద వేరియబుల్స్ ఫ్యాక్టర్స్ పాజిటివ్. సో మనకి ఇచ్చిన అన్నిటి కూడా ఎలా తీసుకోవాలంటే పాజిటివ్లో తీసుకోవడం ట్రై చేయాలి. సో మల్టిప్లై ఆర్ డివైడెడ్ ఈక్వేషన్ బోత్ ద సైడ్స్ ఆర్ ఇన్ఈక్వాలిటీ బై -1, రిమూవ్ ద మైనస్ సైన్ అండ్ బై డూయింగ్ ద ఇన్ఈక్వాలిటీ విల్ రివర్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లస్ మైనస్ ఆ రేంజ్లో మనం యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి. వాటి యొక్క ఇంటర్వల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ ద రూట్స్ అండ్ అసిమ్ప్టోట్స్ టు ద గివెన్ ఈక్వాలిటీ బై ఈక్వేటింగ్ ఈచ్ ఆఫ్ ది ఫ్యాక్టర్ టు 0. ప్రతిదాన్ని కూడా 0కి ఈక్వల్ చేయడానికి ట్రై చేయండి. ఈక్వల్ చేస్తే మనకి యాక్చువల్ రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో నా ఫైనలీ ప్లాట్ ద పాయింట్స్ ఆన్ ద నంబర్ అండ్ లై and start with the largest factor. Here the curve from the positive region of the number line should intersect that point. Now let's look at the power of factors, and if it is odd aithe we have to change the path of the curve from their respective roots. ఒకవేళ even అయితే there is no changes. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ క్లియర్గా చూడండి. ముందుకు ఇచ్చిన వాటి బేస్ చేసుకొని ముందు మనం ఏం చేస్తామంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్స్ అంటే ఈక్వల్ టు 0 చేయాలి కదా పాలినామియల్ ఈక్వేషన్ ప్రకారం. అప్పుడు ఏమొచ్చింది ఎక్స్ ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు -2. ఇక్కడ చూడండి 3, -2, -6, -1, 5 ఇవి వచ్చాయి. వీటిని ఒక ఆర్డర్లో మనం ఏం చేస్తాం గ్రాఫికల్గా తీసుకుంటే -6, -2, -1, 3, 5. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లస్ నుంచి వెళ్ళాలి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్
ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ని తీసుకునేటప్పుడు క్లియర్గా చూడండి, ఓన్లీ పాజిటివ్ సైన్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పాజిటివ్ సైన్ లిమిట్స్ ఎలా ఉంది, -6 to -2 అంటే ఎలా రాయొచ్చు, -6 లెస్ దాన్ x లెస్ దాన్ -2, దట్ ఈస్ ఫస్ట్ కేస్. సెకండ్ మైనస్ ప్లస్ ఎక్కడ వచ్చిందంటే -1కి 3కి మధ్యలో ఉంది, కానీ -1 లెస్ దాన్ x లెస్ దాన్ 3. అండ్ థర్డ్ ఎలా ఉందంటే 5 to +∞. సో కాబట్టి x గ్రేటర్ దాన్ 5. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం, -6, -2 యూనియన్ -1, 3 యూనియన్ 5, ∞. సో ఇది మనకి ఏంటంటే వేవ్ కర్వ్డ్ మెథడ్. వేవ్ కర్వ్డ్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూసుకోండి, ముందుగా ఫ్యాక్టర్స్ రాయాలి, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ తీసుకుని ఒకటే ఇంటర్వల్ డిఫైన్ చేసేయడం. దట్ ఈస్ ద వేవ్ కర్వ్డ్ మెథడ్లో ఇన్ఈక్వాలిటీస్ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాక్టీస్ క్వశ్చన్కి వచ్చేసరికి, ఇఫ్ 1.5 less than or equal to x less than or equal to 4.5, then which one of the following is correct? సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి ఈ క్వశ్చన్ అనేది NDA 1 and 2 2020లో రెండింటికి కూడా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇన్ఈక్వాలిటీ నుంచి. సో ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఇచ్చిన లిమిట్ ప్రకారం 1.5 less than or equal to x less than or equal to 4.5 అనేటప్పుడు ఇక్కడ 2x వాల్యూ ఎలా ఉంటుంది, 3కి 9కి మిడిల్లో ఉంది. సో ఇక్కడ కండిషన్స్ తీసుకుంటే మనకి 3 less than or equal to x 2x అన్నాడు, అప్పుడు మనకి 2x - 3 ఏమవుతుంది, ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పాజిటివ్ వాల్యూ. అండ్ సెకండరీ ఇక్కడ మనకి 2x less than or equal to 9 అన్నాడు, దీన్ని ఏం రాయొచ్చు, 2x - 9 less than or equal to 0 అంటే ఇది వాల్యూ ఇస్ నెగిటివ్. పాజిటివ్ అంటే నెగిటివ్ ఏమవుతుంది, ఆల్వేస్ నెగిటివ్. అంటే ఇప్పుడు కండిషన్ ఏమొస్తుందంటే మనకి వచ్చేటి 2x - 3 × 2x - 9 ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్లో మనకి ఏముందంటే ఆప్షన్ డి ఉంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ద కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ఇన్ ఈక్వేషన్ x² - 6x ఈజ్ లెస్ దెన్ 16 ఈజ్, ఇది నేను చేస్తాను వేవ్ కర్వ్డ్ మెథడ్లో డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ముందుగా చూడండి, x² - 6x లెస్ దాన్ 16 ఏ విధంగా రాయొచ్చు మనం, x² - 6x -16 లెస్ దాన్ 0. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడండి, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తామంటే x² - 8x + 2x - 16 అంటే ఇది ఎలా వస్తుంది, x + 2 × x - 8 లెస్ దాన్ 0. ఇప్పుడు గ్రాఫికల్ రిప్రజెంట్ చేస్తే ముందు రూట్స్ ఎన్ని ఉన్నాయి, -2 + 8. సో ఇక్కడ మనకు ఉండేటువంటి వాల్యూ ప్లస్ మైనస్ ప్లస్ అంటే మైనస్లో వస్తుంది కాబట్టి సింపుల్గా ఏమవుతుందంటే -2 లెస్ దాన్ x లెస్ దాన్ 8. ఒకవేళ ప్లస్ ఉందనుకోండి గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, సో థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ది ఇన్ఈక్వాలిటీ x + 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు √x + 3. సో ఇక్కడ కూడా సిమిలర్గా చూడండి, x + 1 అనేది గ్రేటర్ దాన్ √x + 3 అంటే ఇప్పుడు x + 3 ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ అవ్వాలి మన కండిషన్. దాని ప్రకారం x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3. x + 1 కూడా పాజిటివ్ అవ్వాలంటే ఏమవుతుంది, ఇది x + 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు ఈ కండిషన్ ప్రకారం ఇక్కడ చూడండి, బోత్ సైడ్ ఇక్కడ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, x + 1 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x + 3. దీనికి సింప్లిఫై చేస్తే x² + 2x + 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x + 3. సో ఇక్కడ x² 2x - x ఏమవుతుంది, x 1 - 3 -2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టర్ చేస్తే x + 2 × x - 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దట్ టైం ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ వచ్చే రూట్స్ ఏమున్నాయి మనకి, -2 ఉంది, 1 ఉంది. ముందుగా ప్లస్ మైనస్ ప్లస్ చేసామంటే మనకు వచ్చే లిమిట్స్ ఓన్లీ ఈ లిమిట్సే కాబట్టి ఎలా ఉంది, ఇక్కడ మైనస్ అంటే లెస్ దాన్. ఓకే, బట్ ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ అవ్వేటట్లు మనం తీసుకున్నాం. ఎందుకంటే సార్ పాజిటివ్ అన్నామంటే ఇక్కడ రూట్ అని డిఫైన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది పాజిటివ్ అయితేనే మనకి ఇది సొల్యూషన్ అనేది వస్తుంది. దీని ప్రకారం ఏం చేస్తామంటే ఇక్కడ పాజిటివ్ కేసు ఎక్కడ ఉంది, ఓన్లీ 1+ దగ్గర ఉంది. దట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మాత్రం ఇది ఏమవుతుందంటే పాజిటివ్. x గ్రేటర్ దాన్ 1 కండిషన్లో మాత్రం ఇది ఏమవుతుందంటే పాజిటివ్. సో ఆన్సర్ ఏంటంటే x గ్రేటర్ దాన్ 1. ఇది ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ సంబంధించి మీరు యూజ్ చేసిన ఓన్లీ వన్ మెథడ్, వేవ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు యూజ్ చేయాల్సింది ఓన్లీ వన్ ఆఫ్ ది మెథడ్, వేవ్ కర్వ్ మెథడ్. ఇక్కడ ఒకటే చూసుకోండి, ముందుగా ఫ్యాక్టర్స్ తీసుకోండి, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ రాసుకొని లిమిట్స్ డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఈరోజు కాన్సెప్ట్. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి.
Please like and share, subscribe my channel.